మన భారత ఆర్మడ్ ఫోర్సెస్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ చేసే సెల్యూట్ చాలా యూనిక్ అండ్ పవర్ఫుల్. ఈ సెల్యూట్లో హిస్టరీ, ట్రెడిషన్స్ అండ్ రెస్పెక్ట్ దాగి ఉన్నాయి. ఒక్కో ఫోర్స్ ఎలా సెల్యూట్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇండియన్ ఆర్మీ. ఆర్మీలో సెల్యూట్ ఓపెన్ పామ్తో అరచేతి ముందుకు, వేళ్లు కలిసి మిడిల్ ఫింగర్ క్యాప్కి లేదంటే ఐబ్రోని తాకేలా ఉంటుంది. పాతకాలంలో అరచేయి కిందికి చూపిస్తే అంటే భూమికి కనిపించేలా చూపిస్తే వెపన్ లేదని నమ్మొచ్చని అర్థం. ఇది ట్రస్ట్కి సింబల్, చాలా సింబాలిక్. జై హింద్ లేదా సత్ శ్రీ అకాల్ వంటి సాల్యుటేషన్స్తో జాతీయ గర్వాన్ని జోడిస్తారు. రిపబ్లిక్ డే, వార్ మెమోరియల్ వద్ద ఈ సెల్యూట్ని ఉపయోగిస్తారు. ఆయుధంతో ఉన్నప్పుడు సలామీ శస్త్ర అనే గెస్చర్ ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ నేవీ. ఇది కొంచెం డిఫరెంట్. నేవీలో సెల్యూట్ చేస్తే అరచేయి శరీరం వైపు 90 డిగ్రీస్ యాంగిల్లో ఉంటుంది. ఎందుకంటే పాతకాలంలో నావికుల చేతులు ఓడల పనిలో మురికిగా, గీతలతో, డస్ట్తో ఉండేవి. అలాంటి చేయి ఎదుటి వ్యక్తికి చూపిస్తే అవమానంగా అనిపిస్తుంది. ఈ రీజన్తో వాళ్ళు అరచేయి లోపలికి చూసే సెల్యూట్ ట్రెడిషన్ని తీసుకొచ్చారు. ఇది హానర్ అండ్ డిసిప్లిన్కి గుర్తు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే చేస్తారు. సెరిమోనియల్ ఈవెంట్, సీనియర్ ఆఫీసర్స్ ని గ్రీట్ చేసేటప్పుడు ఉపయోగిస్తారు. ఇక నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సూపర్ స్టైలిష్. అరచేయి నిటారుగా భూమి నుంచి 45 డిగ్రీస్ కోణంలో ఉంటుంది. ఇది షార్ప్, ఫాస్ట్ అండ్ కాన్ఫిడెంట్, యాజ్ యూజువల్ వాళ్ళ జెట్స్ లాగే. ఎయిర్ ఫోర్స్ లో ప్రెసిషన్స్ అండ్ క్విక్ డెసిషన్స్ ఇంపార్టెంట్. ఈ సెల్యూట్ ఆ వైబ్ ని చూపిస్తుంది. పరేడ్స్, ఆఫీసర్స్ గ్రీటింగ్స్ లో ఉపయోగిస్తారు. జై హింద్ తో జాతీయతను జోడిస్తారు. ఆర్మీలో రెజిమెంటల్ స్లోగన్స్ ఎక్కువ, నేవీలో సైలెంట్ సెల్యూట్, ఎయిర్ ఫోర్స్ లో షార్ప్ మూమెంట్. ఈ సెల్యూట్స్ భారత సైన్యం యొక్క హానర్, యూనిటీ, డైవర్సిటీని షోకేస్ చేస్తాయి. ఆర్మీ భూమిపై, నేవీ సముద్రంలో, ఎయిర్ ఫోర్స్ ఆకాశంలో పోరాడతాయి. వాళ్ళ ట్రైనింగ్, ట్రెడిషన్స్ అండ్ వర్క్ ఎన్విరాన్మెంట్ వేరు. ఈ డిఫరెన్స్ వాళ్ళ సెల్యూట్లో కూడా కనిపిస్తోంది.